కుటుంబాలు ఎట్లా విచ్ఛిన్నం చేశారో అదే విధంగా అన్ని కుటుంబాలను ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఆయన మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాయి. 80 ఏళ్ళు రాంబాబు గారి గురించి ఒక మాట చెప్పగలరా? ఎంత ఫీల్ అవుతుందో చూడండి. రాంబాబు గారు ఎక్కడ వెళ్ళిపోతారా అల్లాడిపోతుంది, గిల 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 గిల్ల ఆడిపోతుంది. ఎందుకో తెలియదు రాంబాబు గారు వెళ్ళిపోతారని మీరు ఒక మాట చెప్పగలే. సుజాత గారు గిలగిలగిల్ల ఆడిపోతున్నారు. ఎవరిని చీలుతున్నారో తెలుసు, ఎవరు మీ కుటుంబాన్ని చీల్చారో తెలుసు, బాబాయ్ తలని ఎవరు చీల్చారో తెలుసు, రాజధానిని ఎవరు చీల్చారో తెలుసు. దాని గురించి మీరేం బాధపడక్కర్లా, బయటపడక్కర్లా. రాబోతున్న షర్మిలా గారి సంగతి ఏమైందో తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా నరికి చీల్చింది ఎవరో తెలుసు. ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసు. ఈ పార్టీలో నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మనోభావాన్ని ఎలా చీలుస్తున్నారో తెలుసు. నియోజకవర్గాల్లో ఏ విధంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కేడర్ మధ్య ఎలా చిచ్చుతున్నారో తెలుసు. మీరు ఎన్ని చెప్పినా వినడానికి, మీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. సుజాత గారు ఇక్కడ ఎవరు రెడీగా లేరు. మీ పార్టీలో ఏదో మెప్పు కోసం మీరు ఏదో మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ దాన్ని ఎవరు హర్షించరు, దాన్ని ఎవరు కూడా హర్షించరు. మీరు ఎన్ని చెప్పినా కూడా మీ పార్టీ వాళ్ళు లేకపోతే మీ అధినాయకత్వం దగ్గర మార్కుల కోసం మీరు ఎన్ని మాట్లాడినా సరిపోద్ది, కానీ ప్రజలు హర్షించడానికి రెడీగా ఎవరు లేరు. మీరు ఊరికే బురదయటం తప్ప ఒక్క మంచి పని చేస్తే మీ గురించి చెప్పంటే మీ గురించి చెప్పడం చేత కాదు. ఇంతసేపు డిబేట్లో వైసీపీ ప్రభుత్వం ఇది చేసిందని ఒక్క మాట చెప్పారా? వైసీపీకి ఇది చేతనైందని ఒక్క మాట చెప్పారా? మీ వల్ల కాదు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం తప్ప, ఎకిల్ నవ్వులు మాట్లాడడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఉన్నట్టు మా రజనీ గారు ఉండగా పాపం అమ్మటి రాంబాబు గారి గురించి చెప్పింది. దాంతో చాలా గుండె విలవిల్లాడిపోతా ఉంది. అమ్మటి రాంబాబు గారు వెళ్తే నా పరిస్థితి బాధపడతా ఉంది. ఎందుకంటే బాబు వాళ్ళు ఎవబట్టాలి, వాళ్ళ బాధలు ఎంత పడుతుంది వాళ్ళు అర్థం చేసుకోండి. వాళ్ళ మనోభావాలు సుజాత గారు సుజాతేనా సార్? ఒకటి ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక అఫిడవిట్ తీస్తే నిన్న సాయిరెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. బీజేపీ అలయన్స్ లో జనసేన ఉంది, జనసేన టీడీపీ అలయన్స్ లో ఉంది. ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉందండి. ఈ రోజు ఇది ప్రతిపక్షాలన్నిటి కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఉన్నాయి. బీజేపీ ఏదైతే పురంధరేశ్వరి గారి అధ్యక్షులు ఎలాగో మనం చూస్తున్నాం మీడియాలో, ఆవిడ ఒక అవుట్ సోర్సింగ్ అధ్యక్షురాల్లాగా వ్యవహరిస్తున్నారు బీజేపీకి ఈ రోజు. మరి బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ లో ఉంది, జనసేన టీడీపీ అలయన్స్ లో వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ జనసేన మళ్ళీ చేయడం జరిగింది. అంటే సుజాత గారు ఒక బీజేపీ వాళ్ళని కాదండి, ఒక బీజేపీ వాళ్ళని వదిలేస్తారంటే వాళ్ళకి కూడా స్టార్ట్ చేశారా? వాడి వీడి లవరు, వీడి వాడి లవరు, కానీ ఎవరెవరికి లవర్ కాదు. ఓకే ఓకే ఒక్క నిమిషం. పిచ్చోడి దగ్గరికి ఎవరు రారు. అందుకే మీ పార్టీతో కానీ మీతో కానీ ఎవరు రారు. పిచ్చోడి దగ్గరికి ఎవరు రారు కాబట్టి మా అందరం కలిసి వస్తాం. ప్రజా సమస్యల మీద కలిసి వెళ్తాం కాబట్టి కలిసి వెళ్తాం అంతే. పిచ్చోడి దగ్గరికి ఎవరు రారు కాబట్టి రారు అంతే. దానిలో మేమందరం కలిసి పనిచేస్తే మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు చేసిన మంచి గురించి ఒకటి చెప్పండి అంటే అది చెప్పకుండా మిగిలిన సోదరులతో చెప్తారు. అది చెప్పండి, అది చెప్పండి. 4.5 ఏళ్ళుగా మీరు చేసిన మంచి చెప్పండి. మంచి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇంకో టాపిక్ చాలా చెప్పుకుందాం. అభివృద్ధి చెప్పాలంటే ఇంకొక 2 గంటలు డిబేట్ పెట్టుకుందాం. ఓకే సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, ఓకే ఓకే సుజాత గారు ఏంటి 175 నియోజకవర్గాల్లో కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇంక అనౌన్స్ చేయడమేనా తర్వాయి? డెఫినెట్ గా అండి. జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఖచ్చితంగా కొట్టబోతున్నారు. డెఫినెట్ గా ప్రజలు మళ్ళీ ఈ ప్రభంజనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని మళ్ళీ ఒకసారి చూడబోతున్నారు. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ రోజు మా ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి బస్సు యాత్ర ఏదైతేనేమి, సాధికార యాత్ర అయితేనేమి, వీటన్నిటిలో వస్తున్నటువంటి ప్రజాదరణ కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇద్దరు మాట్లాడుతుంటే మీది కట్ అవుతుంది. అది మళ్ళీ కావాలని ఆపేరు అంటారు. ప్లీజ్ దయచేసి ఉండండి, మీకు ఇస్తాను. నేను సింగిల్గా మాట్లాడితేనే కానీ మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు. రవికిరణ్ గారిది కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఓకే రవికిరణ్ గారు. వర్మ గారు, ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు 175 కి ఏ రకమైన కొట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆయన కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ఏ రకంగా ప్రజలు ఓట్లేస్తారంటే నాకు అర్థం కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలు పట్టుమని 10 హామీలు కూడా పూర్తి చేయలే కదా. కనీసం నవరత్నాలు కూడా పూర్తి చేయకుండా 99.5% అయిపోయినాయని అబద్ధాలు చెప్పే పార్టీకి ఏ రకంగా ఓట్లేస్తారు చెప్పండి. అమ్మఒడి అంటున్నారు, అమ్మఒడిలో మీరు పూర్తి చేశారా? 15,000 ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. కేవలం ఇస్తుంది 13,000 కదా. 2,000 కోతలు దించేశారు కదా. ఏం చేశారు? కేజీ నుంచి పీజీ వరకు పూర్తి రీఇంబర్స్మెంట్ అన్నారు. పీజీ రీఇంబర్స్మెంట్ తీసేసి 3 ఏళ్ళు అయ్యింది. ఆనవరత్నం కూడా పాయా. ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇల్లు కడతా అన్నారు. 5 ఏళ్ళలో 25 లక్షలు కడతా అన్నారు. ఇప్పుడు వరకు పట్టుమని 6 లక్షలు కూడా కట్టలేదు. ఆనవరత్నం పాయా. అలాగే జలయజ్ఞం మా నాన్న మొదలు పెట్టి అని పూర్తి చేస్తా అన్నారు. ఏ ఒక్కటి చేయలేదు. అది కూడా పాయా. సంపూర్ణ మద్యపాన నిషేధం, దశలవారీ మద్యపాన నిషేధం 2024లో మద్యపాన పూర్తిగా తుదముట్టించి 5 నక్షత్రాల ఓటర్గా పరిమితం చేస్తా అన్నారు. అలా చేయకపోతే నేను ఓటు అన్నారు. ఈ రోజు మద్యపానాన్ని 2025 వరకు ఆశించారు. ఓకే పూర్తి చేయకుండా రవికిరణ్ గారు అందరి మీద పనులు, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, బస్సు రేట్లు, చెత్త పన్ను, ఇంటి అన్ని పని చేస్తే మీకు ఏ రకంగా ఓట్లేస్తారు? ఏ రకంగా మీకు 170 వస్తాయని అనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. ఓకే సుజాత గారు, ఎలా వస్తాయి మీకు ఓట్లు? స్ట్రైట్ గా చెప్పండి. రవికిరణ్ గారు పాపం రోజు పేపర్లు చదవట్లేదు అనుకుంటా. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా అవగాహన లేనట్లుంది. ఈ రోజు అమ్మఒడి పథకాలు 98% ఖచ్చితంగా మేము ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేయడమే కాకుండా అవి ఖచ్చితంగా అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యేలని ఇంటికి పంపించి మరి సర్వే చేయించడం జరిగింది. ఈ రకంగా బీజేపీ పార్టీ ఈ రోజు కళ్ళు మూసుకొని కబోదిలాగా ఉంటే దానికి ఎవరేం చేయలేరండి. కళ్ళు మూసుకొని కబోదిలాగా ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీని ఎవరేం చేయలేరు. రవికిరణ్ గారు మీది జాతీయ పార్టీకి ఏంటోనండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఎన్ని పార్టీలు ఉన్నా ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. బీజేపీకి ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. వాళ్ళ ఇంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ చంద్రబాబు నడిపిస్తారు. సుజాత గారు మీ 90ల గురించి మాట్లాడుకోండి. మీ వద్దన్నావా? ఇందాక చెప్పిన 90 కానీ ఇందాక చెప్పిన 175 కానీ ఏంటంటే అండి 175 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడతారని సుజాత గారు ఒప్పుకుంటున్నారు. 175 నియోజకవర్గాల్లో మమ్మల్ని కొట్టడం ఖాయం అని సుజాత గారు చెప్తున్నారు. అంతకు మించి ఏం లేదు. కాబట్టి మీ 90లు మీ 175 మాకు వద్దులే కానీ మీరు చక్కగా మీరు మమ్మల్ని గురించి మాట్లాడటం మానేసి మీ గురించి మీరు మాట్లాడుకోండి. మీ 90లు మీరు మాట్లాడుకోండి. ఆ 90లు మాకొద్దు. ఆ 90ల గురించి మాకొద్దు. ఆ 90లు అవన్నీ మాకొద్దండి. మీరు చక్కగా రేపొద్దున వాళ్ళు అడిగిన దానికి కులాల మధ్య చిచ్చు పెడుతున్న మాట వాస్తవా కాదా?